దైవజనులు భక్త సింగ్ గారి అనుభవములలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. దైవ మర్మములు. ఈ దినము డిసెంబర్ 29వ తేదీ. నేటి దినపు ముఖ్యవచనము: పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడిను. రోమాపత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 1వ వచనములో దేవుని ఆత్మ ప్రభువు మీద ఉండెను, అందువలన ఆయన సమస్తము మౌనముగా భరించెను. ఆయన సత్యమును అనుసరించి న్యాయమును కనపరచెను. ఎటువంటి లోక ఆయుధములు లేకుండా క్రీస్తు ప్రభువు పోరాడి జయించెను. ప్రభువు తన దీనత్వము ద్వారా, సేవ ద్వారా ప్రజలను ఆకర్షించినే కాని అధికారంతో కాదు. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 3వ వచనంలో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన సువార్త ప్రకటించెను. ప్రేమ సహనములతో ఆయన సువార్తను ప్రకటించెను. ప్రజలకు సువార్తను ప్రకటించుటకు ప్రభువు మనలను కూడా అభిషేకించెను. రోమాపత్రిక 1వ అధ్యాయం 4వ వచనం: ప్రభువు మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కుమారుడని వెల్లడి అయ్యెను. ఏ శక్తి ద్వారా ఆయన మరణమును జయించి సమస్త ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను హెచ్చించబడెనో అదే శక్తి మనకును ఇవ్వబడినది. పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువు మృతుల్లో నుండి లేపెను. ప్రభువును మృతుల్లో నుండి లేపిన శక్తియే మనకు ఇవ్వబడినది. ఆమెన్.